My dear students, all the best for your future. So last classification of elements మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వరకు చెప్పాను, ఓకేనా? సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ ఫస్ట్ ఏ అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇంకా అక్కడి నుంచి మనం పీరియాడిక్ ట్రెండ్స్ అంటే చేంజెస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో డిస్కస్ చేయాలి, ఓకేనా? నా మొబైల్ సరిలేదు, ఈరోజు మా మిస్సెస్ మొబైల్లో తీస్తున్నాను, అవైలబుల్ ఉన్నప్పుడు తీస్తాను దీంట్లో, లేదంటే నా వాయిస్ ఓవర్ కరెక్ట్గా మీకు వినిపిస్తుంది, అర్థమవుతుందా? సో దాన్ని ఫాలో అవ్వండి. మనకు కావాల్సిన కెరియర్ నీట్గా వచ్చిందా అవి అంటే మన దగ్గర లేదు నాన్న, లేదన్నప్పుడు సఫిషియెంట్ అవ్వాలా, అర్థమైందా? నా వాయిస్ ఓవర్ క్లారిటీగా ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని మీరు బుక్స్ చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి, అర్థమైందా? సో దానికోసం కష్టపడండి, ఎందుకంటే అంతే. మళ్ళీ చూద్దాం రండి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ సో వీటిని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ ఏ నాన్న, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, ఓకేనా? సో మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఐ మీన్ వీటిని 1 2 అని కూడా అంటాం జనరల్ నెంబర్స్లో అయితే. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13th నుంచి అప్ టు 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే థర్డ్ ఏ అండ్ ఫోర్త్ ఏ అండ్ ఫిఫ్త్ ఏ అండ్ సిక్స్త్ ఏ అండ్ సెవెంత్ ఏ అండ్ ఎయిత్ ఏ దీన్నే మనము జీరో గ్రూప్ నోబెల్ గ్యాసెస్ అంటాము. సో ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిడర్ యాజ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం నన్ను. సో నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ థర్డ్ నుంచి అప్ టు 12th గ్రూప్ వరకు 12th గ్రూప్ ఎలిమెంట్స్ని మనము డి బ్లాక్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేస్తాం. సో అంటే వీటిని 3 సిరీస్గా చెప్తాం నాన్న. 3D సిరీస్ ఎలిమెంట్స్, 4D సిరీస్ ఎలిమెంట్స్ అంటే పీరియడ్స్ లెక్కన. 4D అంటే 3D అంటే ఎన్నో పీరియడ్ మనకు 4th పీరియడ్ ఎలిమెంట్స్ అన్న. 4th పీరియడ్ ఎలిమెంట్స్ని 3D సిరీస్ అంటాం. 5th పీరియడ్ ఎలిమెంట్స్ని 3rd నుంచి 12th వరకే 4D సిరీస్ అంటాం. అండ్ 6th పీరియడ్ ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ యాజ్ 5D సిరీస్ అంటాం. నెక్స్ట్ 7th పీరియడ్ ఎలిమెంట్స్ని 6D సిరీస్ 5Dది 6D సిరీస్ ఎలిమెంట్స్ అంటాము. ఇవి ఇంకా అన్ఫిల్టెడ్ అంటే ఇంకా అన్నోన్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట దీంట్లో, ఓకేనా? సో ఎందుకని సిరీస్గా అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది 3Dలోకి వస్తుంది కాబట్టి వీటిని 3D సిరీస్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ 4D ఆర్బిటల్లోకి వస్తుంది కాబట్టి దీన్ని 4D సిరీస్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ 5Dలోకి వస్తుంది కాబట్టి 5D సిరీస్. ఇది 6D సిరీస్, అర్థమవుతుందానన్నా? ఇది పీరియడ్, ఇది పీరియడ్ 4th పీరియడ్, 5th పీరియడ్, 6th పీరియడ్, 7th పీరియడ్, ఓకేనా? సో వీటిని మనము కన్సిడర్ యాజ్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, అర్థమవుతుందా? దీంట్లో లాస్ట్ గ్రూప్ జింక్, అర్థమైందా? కాడ్మియం అండ్ మెర్క్యూరీ. సో ఇవి ఫుల్ఫిల్ కాబట్టి మ్యాక్సిమం N-1 D10 NS2 ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ ఇవి ఫోర్స్ అంటే మ్యాక్సిమం మనము ఫోర్స్ చేసినట్లయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ని లేదా 1 ఎలక్ట్రాన్ కూడా
ఇస్తుంటాయి అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని మనం 2గా చెప్తాం, +2. అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటల్స్ అన్న. డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ ఏంది? మెటల్స్. కలర్డ్ మెటల్స్, కలర్డ్ మెటల్స్ అంటే కలర్ ఇచ్చే మెటల్స్ అనమాట అవి. అంటే కాంపౌండ్స్ని ఫామ్ చేసినప్పుడు మ్యాక్సిమం మనకు కలర్ కాంపౌండ్స్నే ఇస్తాయి. అర్థమవుతుందా? సో ఇది వాటి యొక్క విషయం. అంటే ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు మెటల్స్గానే ఉంటాయి. లేకపోతే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా చెప్పేస్తున్నాను. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం నాన్న. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మనకు ఎక్కడెక్కడి నుంచి? సీరియం అటామిక్ నెంబర్ 58 నుంచి నాన్న. 58 నుంచి సీరియం అటామిక్ నెంబరు 58 నుంచి. ఓకే, లుటేషియం ఓకే అటామిక్ నెంబర్ 71 వరకు. వీటిని ఏమంటామంటే లాంతనాయిడ్స్. ఏమంటాం? లాంతనాయిడ్స్ అంటాం. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ థోరియం థోరియం అటామిక్ నెంబర్ 90 నుంచి. ఓకే, నెక్స్ట్ లారెన్షియం ఓకే అటామిక్ నెంబరు 103 వరకు మనకు ఓకేనా ఉండవన్నమాట. దేంట్లో? డి సిరీస్లో. డి సిరీస్లో మనకు 5D అండ్ 6Dలో ఇవి ఆబ్సెంట్ అయిపోయి ఉంటాయి. అంటే అక్కడ ఏంది? ఇక్కడ మనకు 5D అంటున్నాను కదా, 4F సిరీస్ అంటాం దీన్ని. ఒకటి తగ్గించుకోవాలా. 5Dలో ఉండేది 4F సిరీస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 5F సిరీస్, 2 సిరీస్ ఇవి. లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది 4Fలోకి వస్తుంది కాబట్టి 4F సిరీస్ అంటాము. లాస్ట్ ఎలక్ట్రాను 5Fలోకి వస్తుంది కాబట్టి 5F సిరీస్ అంటాము. అర్థమవుతుందా? థోరియం టు లారెన్షియము అంటే సీరియం టు లుటేషియము. సో ఇక్కడ వరకు లాంతనాయిడ్స్ అంటాము. వీటిని మనం ఎక్కడి నుంచి మనకు థోరియం టు లారెన్షియం వరకు ఏమంటాము? యాక్టినాయిడ్స్ అని అంటాం. ఓకేనా? యాక్టినాయిడ్స్. అర్థమైందా? సో యాక్టినాయిడ్స్ ఎక్కడి నుంచి మనకు మినిమం? లాంతనాయిడ్స్ ఎక్కడి నుంచి? సీరియం టు లుటేషియం అండ్ థోరియం టు లారెన్షియం వచ్చి యాక్టినాయిడ్స్, ఇవి లాంతనాయిడ్స్. ఓకేనా? సో వీటి యొక్క చెప్పాను ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇవి. అంటే ఫామ్ చేసే కాంప్లెక్సెస్ అనేవి స్టేబుల్డ్ అండ్ కలర్డ్ కాంపౌండ్స్ ఇస్తాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ కంపేర్ టు ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గివింగ్ ఫుల్ స్టేబుల్డ్ అండ్ కలర్డ్ కాంపౌండ్స్. నవేడేస్ మనం యూస్ చేసే కలర్స్ అన్నీ కూడా వీటి ద్వారానే వస్తాయన్న. అర్థమైందా? అట్లానే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉపయోగించే ప్రతి ఒక్క డైస్ కలర్స్ వీటి ద్వారానే మ్యాక్సిమం వస్తున్నాయి. అర్థమైందా? రైట్. నౌ we discuss about what is that? Periodic trends. Trends means అంటారు కదా డైలాగు, మనము ట్రెండ్ ఫాలో అవ్వము, సెట్ చేస్తామని. అంటే ఏంటి అర్థము? ఐ మీన్ చేంజ్మెంట్ ఎలా జరుగుతుంది? పీరియాడిక్ ట్రెండ్స్ in periodicity in properties of elements. ఓకే నాన్న? పీరియాడిక్ ట్రెండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే నాన్న? అంటే హౌ టు చేంజెస్ పీరియాడిక్ ప్రాపర్టీస్. అసలు పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే చూద్దాం. ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో అంటే పీరియాడిక్
సో చూద్దాం నేను, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో మనకు రెండు ఉంటాయి నాన్న. ఒకటి ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ మీన్స్ ఫిజికల్ స్టేట్, సాలిడ్ ఆర్ గ్యాస్, లిక్విడ్. సో డిపెండ్ అపాన్ దాన్ని బేస్ చేసుకొని మనము ఏం చెప్తాం, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఫిజికల్ క్యారెక్టర్. సో వాటి ఫిజికల్ క్యారెక్టరు అవి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ యొక్క బేస్, వాటి నేచర్ని బేస్ చేసుకుని ఉంటాయి నాన్న. కాంపౌండ్స్ యొక్క నేచర్ అంటే అవి ఎటువంటి ఇస్తాయి, ఎన్ని బాండ్స్ ఇస్తాయి, ఎటువంటి కాంపౌండ్స్ ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకొని వాటి యొక్క బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ రేడియస్, ఎంథాల్పీ ఇవన్నీ కూడా చూద్దాం. పోతే వాటి యొక్క ప్రాపర్టీస్ని మనము పోతే రిమైనింగ్ విచ్ వన్ ఫిజికల్ ప్రాపర్టీస్ కాకుండా నెక్స్ట్ సెకండ్ వన్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ మీన్స్ how to it is react with chemically into the other compound or atom. ఒక ఆటమ్ అనేది కెమికల్లీ ఎలా బాండ్ ఫార్మేషన్ చేస్తుంది, వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, వీటి గురించి డిస్కస్ చేసే వాటిని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం నాన్న. అర్థమవుతుందా? సో వీటిని బేస్ చేసుకొని మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, సో దీంట్లో మనకు ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. సో సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే అటామిక్ రేడియస్ అంటే ఏం చెప్తాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటం అనుకున్నావు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 cells అనుకో. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు outermost electron cloud. The distance between central of atom to outermost electronic cloud is called atomic radius. దీన్ని ఎలా కనుక్కుంటాం నాన్న? మీన్ ఆటమ్ అనేది వెరీ స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈస్ అ వెరీ స్మాలెస్ట్ పార్టికల్. దట్స్ వే వీ కాంట్ టు సే డైరెక్ట్లీ. మనము డైరెక్ట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయలేము. ఎలా చెప్తాం? సో విచ్ ఈజ్ అటాచ్డ్ టు అనదర్ ఆటమ్. ఇంకో ఆటంతో ఇది అటాచ్మెంట్లో ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆర్ నైదర్ వేరియేషన్తో. సో ఇప్పుడేం చెప్తాం? టు ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 adjacent atoms. 2 adjacent atomsలో హాఫ్ డిస్టెన్స్ని ఏమంటామంటే అటామిక్ రేడియస్ అని చెప్తాం నాన్న జనరల్ అయితే. అర్థమవుతుందా? సో దట్ ఈస్ బాండెడ్ విత్ నైదర్ కోవలెంట్ క్యారెక్టర్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్. కోవలెంట్ క్యారెక్టర్ ఆర్ మెటాలిక్ ఆర్ అయానిక్. దట్ మీన్స్ అంటే మనకు చూడండి, ఇదే మీకు అర్థమైపోతుంది ఎక్కడ, కెమికల్ బాండ్లో కూడా అర్థమైపోతుంది. ఎలాగా? సో మాలిక్యూల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే కోవలెంట్ బాండ్తో కానీ, లేదా మెటాలిక్ బాండ్తో కానీ, లేదా అయానిక్ బాండ్తో కానీ మ్యాటర్స్ విల్ బీ ఫార్మ్డ్. అర్థమవుతుందా నాన్న? సో ఈ 3 క్యారెక్టర్స్తోనే అవి ఫామ్ అవుతాయి. కోవలెంట్ క్యారెక్టర్, లేదా మెటాలికా, లేదా అయానికా. సో కోవలెంట్ క్యారెక్టర్తో ఫామ్ అయిందనుకో, సో 2 adjacent atoms in a covalent bond. 2 adjacent atoms, the half of the distance between 2 adjacent atoms bonded with a covalent character, that is called ఏమంటాం? అటామిక్ రేడియస్ ఆఫ్
కోవలెంట్ బాండ్ అంటాం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను చూడండి. ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్స్ బాండెడ్ విత్ కోవలెంట్ నేచర్ ఈజ్ కాల్డ్ ఏమంటాం? అటామిక్ రేడియస్ ఆఫ్ కోవలెంట్ బాండ్. అర్థమవుతుందా? అంటే దాన్ని కోవలెంట్ రేడియస్ అంటాం. కోవలెంట్ రేడియస్ కదా డిస్కస్ చేస్తున్నది. కోవలెంట్ రేడియస్ అడిగాడు అనుకో, ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్ బాండెడ్ విత్ కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ రేడియస్. ఓకేనా? ఈ 3 డెఫినేషన్సే. అటామిక్ రేడియస్ అంటే 3 కూడా డెఫినేషన్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఏది? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఒకటి, రెండోది ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్స్ రెండవది. అండ్ కోవలెంట్ క్యారెక్టర్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇట్లా రాయాలి. ఏమని? ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఆటమ్స్ బాండెడ్ విత్ కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్ ఆఫ్ కోవలెంట్ రేడియస్. ఇటు అటామిక్ బదులు కోవలెంట్ రేడియస్ అని చెప్తాం. మెటాలిక్ రేడియస్ ఆల్సో సేమ్ నాన్న. అండ్ అయానిక్ రేడియస్ మనకు మళ్ళీ వస్తుంది. ఇది అంటే టూ అడ్జసెంట్ ఆటమ్స్ బాండెడ్ విత్ టూ డిఫరెంట్ ఛార్జెస్ కమ్స్ టు నియరర్. ఓకే, ఇవి రెండు కూడా ఛార్జెస్ని ఇండికేట్ చేసి వీటి ద్వారా ఏముంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, వీటి మధ్య ఈ యొక్క ఛార్జెస్ ఫోర్స్ అనేది ఉంటుంది. దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఏమంటాం? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, సో వాటిలో ఉండే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఓకే, ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమంటాం? మనకు అయానిక్ రేడియస్ అంటాం నాన్న. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్, అటామిక్ రేడియస్. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్ అపాన్ సైజ్. సైజ్ ఆఫ్ ఆటమ్. సైజ్ ఆఫ్ ఆటమ్. సైజ్ ఆఫ్ ఆటమ్ నాన్న. నౌ ఇవి డిస్కస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్స్లో చేంజ్మెంట్ అంటే ట్రెండ్స్ అన్నాగా గ్రూప్స్లో మనం చెప్పాలి, అంటే పీరియడ్స్లో చెప్పాలి. గ్రూప్స్లో చెప్పేటప్పుడు డౌన్ ఫ్రమ్ ద గ్రూప్ అంటాం. ఏమంటాం? డౌన్ ఫ్రమ్ ద గ్రూప్. పీరియడ్స్లో చెప్పేటప్పుడు లెఫ్ట్ టు రైట్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలి. డౌన్ ఫ్రమ్ ద గ్రూప్, లెఫ్ట్ టు రైట్. ఎందుకని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్రూపే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ హైడ్రోజన్, ఓకే, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం నాన్న. సో దీనికి మనము 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి మనము ఇలా రాస్తాం 1s1 అని రాస్తాం. 1s1 మీన్స్ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఎస్లో 1 ఉంటుంది ఎలక్ట్రాను, 1s1. దీనికి రాసేటప్పుడు దీనికి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1s1, 1s2, 2s1 అంటే 2 సెల్స్ ఉన్నాయి. అర్థమైందా? దీనికి రాసేటప్పుడు 11 అంటే దీంట్లో ఎన్ని ఉంటాయి? 3 సెల్స్ ఉంటాయి. ఏమవుతుంది చూడండి, సైజ్ ఏమవుతుంది చూడండి. సైజ్ పెరిగిపోయిందా? సైజ్ పెరిగినప్పుడు రేడియస్ ఏమవుతుంది? అటామిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజ్డ్. దట్ మీన్స్ ట్రెండ్స్ ఇన్ పీరియడ్. సో పీరియడ్ ట్రెండ్ అంటే ఇక్కడ ప్రాపర్టీ ఏంది? అటామిక్ రేడియస్. ట్రెండ్ మనం చెప్పాలి. ఇప్పుడు ఇన్ ఏ గ్రూప్స్ డౌన్ ఫ్రమ్ ద గ్రూప్ the size mean atomic radius is increased. Atomic radius is increased due to cell number is increased. సెల్ నెంబర్ పెరిగిందిగా, అప్పుడు ఏమవుతుంది? సైజ్ ఏమైపోతుంది? పెరిగిపోతుంది. సైజ్ పెరిగితే రేడియస్ ఏమవుతుంది అన్న? ఇంక్రీజ్డ్. మళ్ళీ చెప్తాను వినండి. సో ఇన్ ఏ గ్రూప్, ఓకే, అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్. బికాజ్ అని రాయండి, లేదా డ్యూ టు అని రాయండి. బికాస్ ద సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సైజ్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? సెల్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్. అప్పుడు అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. సరే, మనము లెఫ్ట్ టు రైట్ చూద్దాం. సెకండ్ పీరియడ్ నుంచి లిథియము, బెరీలియము, ఓకే, బోరాను, నెక్స్ట్ బోరాన్ తర్వాత కార్బను, నెక్స్ట్ ఆక్సిజన్,
ఆక్సిజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ కదా, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఇకపోతే నోబెల్ గ్యాస్ పక్కన పెడదాం. ఇది చూద్దాం. సో లిథియం 3 మా, ఇది 4 మా, ఇది 5, ఇది 6 మా, 7, 8, 9, అవునా? చూద్దాం. ఇక్కడ 3కి ఏం రాస్తాం, 1s2 అంటే 1s2 అండ్ 2s1. ఇక్కడ 1s2 2s2 అంటే ఏమైంది, సెల్ ఇంక్రీజ్ అయిందా, సెల్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఆ సెల్లో ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఛార్జ్ ఏమవుతుంది, పెరుగుతుంది, ఛార్జ్ పెరుగుతుంది, ఛార్జ్ ఇస్ ఇంక్రీజ్డ్. we move to left to right in a period. Okay, size is decreased, size is decreased. ఓకే, సో డిక్రీజ్ అయితే ఏమవుతుంది, సైజ్ డిక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది, అటామిక్ రేడియస్ ఆల్సో డిక్రీజ్డ్. అర్థమైంది? ఈ పాయింట్ మనకు సైజ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దేంట్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ని మనం చెప్పేటప్పుడు సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సైజ్ అనేది మనకు వచ్చిందంటే వీటన్నిటిని చెప్పేయచ్చు. సైజ్ అనేది రాలేదనుకో చెప్పలేము. అర్థమవుతుందా? రైట్. సో left to right, size is decreased due to electron is increased. Okay, size is decreased, cell number is not increased. మీరు సింపుల్గా రాయాలంటే సైజ్ ఇస్ డిక్రీజ్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. డ్యూ టు ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, సెల్ నెంబర్ ఇంక్రీజ్ కావట్లేదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్ మా. నౌ సెకండ్ ప్రాపర్టీ ఈజ్ విచ్ వన్, దట్ ఈస్ అయానిక్ రేడియస్. ఇందాక చెప్పాను నేను అయానిక్ రేడియస్. సో బి ఈస్ అయానిక్. అయానిక్ రేడియస్. దీంట్లో మనకు అయానిక్ అంటే ఆటమ్ విల్ బి చేంజెస్ ఇంటూ అయాన్, అయాన్గా చేంజ్ అవ్వటం. అంటే ఏ అయాన్గా, పాజిటివ్ నేచర్ ఆఫ్ అయాన్, నెగిటివ్ నేచర్ ఆఫ్ అయాన్. పాజిటివ్ అంటే ఏంది, లాస్, నెగిటివ్ అంటే గెయిన్. అర్థమవుతుందా? లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ డిక్రీజ్ అవుతుందా, ఎందుకని, సో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం తీసుకున్నాము, 11 కదా, సో 1s2 2s2 2p6 3s1. సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ వ్యాలెన్స్. దీని వ్యాలెన్సీలో చూడండి ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది లాస్ అయిపోయింది అనుకో ఏమొస్తుంది, దాని ఆక్టెట్ రూల్ వస్తుంది. దట్స్ వే ద సోడియం లాస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజీలీ. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ని ఈజీగా లాస్ అయిపోతుంది. ఓకేనా? లాస్ అయినప్పుడు దీనికి ఏమవుతుంది, 2 సెల్సే ఉంటాయి చూడండి, అంటే ఆటోమేటిక్గా ఏమైంది, సైజ్ డిక్రీజ్ అయ్యింది. సైజ్ డిక్రీజ్ అయితే అయానిక్ రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్డ్. అంటే ఏం రాయాలి, ఇన్ ఏ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ సైజ్ ఈజ్ డిక్రీజ్డ్ డ్యూ టు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్స్ ఆల్, అంతే, ఇంకేం పల్లె. అర్థమైందా నాన్న? ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఇది రాసేయండి. నెక్స్ట్ ఇది చూద్దాం, గెయిన్. గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ హ్యావింగ్ 17. ఓకే, 1s2 2s2 2p6 3s2 3p5. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఎందుకని, స్టెబిలిటీ పర్పస్. సో ఆటోమేటిక్గా మనకు ఎలక్ట్రాన్ చేరినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినా కూడా మనకు ఏమవుతుంది, సైజ్ అనేది స్లైడ్లీ విల్ బి ఇంక్రీజ్డ్, నాట్ ఏ మచ్ మోర్, ఎక్కువ కాదు, కంపారిజన్ స్లైడ్లీ మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది అయానిక్ రేడియస్. నెక్స్ట్, సో రెండు అయానిక్ రేడియస్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి చూద్దాం నాన్న ఒకటేసారి, ఓకేనా? పోతే ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఓకేనా, అంటే ఏందో చూద్దాం. ద ఎలక్ట్రాన్ నెగటివిటీ. సో
ఇన్ ఏ బాండ్ పెయిర్. ఇప్పుడు ఏ అనేది బి అనేది బాండ్ పెయిర్ అనుకోండి, ఇది బాండ్లో ఉంది. ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అట్రాక్టివ్ నేచర్, ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అట్రాక్టివ్ నేచర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని సైడ్కి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే నేచర్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ అని అంటాం. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అటామిక్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. విచ్ ఈస్ హ్యావింగ్ అ లీస్ట్ స్మాల్ సైజ్ దేనికైతే ఉంటుందో, ఓకే, సో అదేం చేస్తుంది? ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, అవునా? సో ఇప్పుడు గ్రూప్లో చూద్దాం. గ్రూపుల్లో సైజ్ కిందకి వెళ్ళే కొద్దీ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్డ్, ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. మరి సైజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది? డిక్రీజ్. దీనికి ఆపోజిట్ కదా, అంతే కదా. సో ఈజీగా సైజ్ పెరిగిపోయింది. సైజ్ పెరిగిపోతే ఏమవుద్ది? మీన్ చూడన్న సైజ్, అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇంక్రీజ్ అంటే సైజ్ పెరిగిపోయింది, పెరిగిపోతే ఈజీగా లాస్ అయిపోయింది. అంటే మెటాలిక్ నేచర్ అంటే పాజిటివ్ నేచర్ నాన్న. ఎలక్ట్రాన్ పాజిటివిటీ పెరుగుతుంది, కానీ నెగిటివిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇన్ ఏ గ్రూప్స్ డౌన్ ఫ్రమ్ ద గ్రూప్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సైజ్ ఇంక్రీజ్ అవుతుందని మీరు చెప్పుకున్నాం మనం ముందుగానే. సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఈజీలీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఈజ్ డిక్రీజ్డ్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఈజ్ డిక్రీజ్, ఓకేనా? సో ఇది పాజిటివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్డ్. ఎలక్ట్రాన్ పాజిటివిటీ ఈజ్ ఇంక్రీజ్, ఓకేనా? అర్థమైందా? ఏనా? సో ఇప్పుడు పీరియడ్స్ చూద్దాం. ఇన్ పీరియడ్స్ వీ మూవ్ టు లెఫ్ట్ టు రైట్, ఓకే. సో సైజ్ ఏమవుతుంది? సైజ్, ఓకే, ఎస్, సైజ్ ఈజ్ డిక్రీజ్, ఓకేనా? సైజ్ ఈజ్ డిక్రీజ్. సైజ్ డిక్రీజ్ అయితే ఏమవుతుందన్న? సో ఎలక్ట్రాన్ గెయిన్ నేచర్, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసే నేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్. దట్ మీన్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇది ఒక్కటి కనుక కాన్సెప్ట్ పట్టుకున్నారంటే మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. అంటే బాగా చూడండి, ఒకసారి పీరియడిక్ టేబుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుందా? ఇది ఎందుకంటే ఇది కావాలి మనకు, చాలా ఇబ్బంది పడతారు. చూడండి, సో ఇక్కడ చూడండి, మనకు పీరియడిక్ టేబుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్ది సైజ్ పెరిగిపోయింది, అవునా? సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ నెగిటివిటీ మనకు డిక్రీజ్ అవుతుంది. మరి ఇట్లా వెళ్ళే కొద్దికి మనకు ఎలక్ట్రాన్ నెగిటివిటీ పెరుగుతుంది. హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండే ఎలిమెంట్ ఏది చెప్పండి? ఫ్లోరిన్. ఇవి నోబెల్ గ్యాస్, ఇవి ఎటువంటి నేచర్ ఉండదు. అన్నిటికన్నా సైజ్ తక్కువైంది ఏంది? ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్, అట్లా. అర్థమైందా? వీటి గెయినింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీటితో అవి బాండ్లో ఉన్నప్పుడు, మెటల్స్తో వీటన్నిటితో ఇవి బాండ్లో ఉంటే ఏమవుతుంది? ఇవి గెయిన్ చేసుకుంటాయి. ఇది మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. కాంపౌండ్స్ క్లీవేట్ అయినప్పుడు మనకు ఛార్జ్ ఇవి ఉండే వాటికి మైనస్ ఛార్జ్ వస్తుంది. కెమిస్ట్రీ రావాలి అంటే ఈ పాయింట్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి, లేదంటే నాశనం అయిపోతారు. నా మాట వినండి, కొద్దిగా జాగ్రత్త, ఓకేనా? సో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి, అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివిటీ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఇదే విధంగా అంటే సైజ్ డిక్రీజ్ అయింది కదా. ఇప్పుడు క్లోరిన్ ఉంది, క్లోరిన్కి మనం ఎలక్ట్రాన్ ఇస్తే ఏం చేసుకుంటుంది? అది గెయిన్ చేసుకొని ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్ దట్ కేస్ ఇక్కడ ఛార్జ్ అనేది మనకు రిలీజ్ అయినట్లు లెక్క. అంటే కొంత ఎంథాల్పీ అనేది రిలీజ్ చేస్తేనే, అంటే అట్రాక్ట్ చేసే నేచర్ ఉంది అని అంటే ఏమన్నట్టు? ఛార్జ్ వస్తుందా? అర్థమైందా? సో అప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ వెన్ ఎలక్ట్రాన్ గివ్ టు ఎలిమెంట్ దట్ ఈజ్ అట్రాక్టెడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద అయాన్, నెగిటివ్ ఛార్జ్ అయాన్. అట్ దట్ కేస్ రిలీజింగ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ సైజ్. కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజ్డ్. అవి రాయాలి నాన్న, అవి రాస్తేనే పీరియడ్స్లో ఏమవుతుంది ట్రెండ్, గ్రూప్స్లో ఏమవుతుంది ట్రెండ్, అవి మీరు రాస్తేనే మార్క్స్ పడతాయి. ఇన్ ఏ గ్రూప్స్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్డ్. ఇన్ ఏ
periods left to right due to left to right electron gain enthalpy increase due to size is decreased అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. సో ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎనర్జీ మీరు నా వాయిస్ ఓవర్ని ఫాలో అవ్వాలి, నోట్స్ రాసుకునేది కూడా రాసుకోండి, ఎందుకంటే నేను మొత్తము చెప్పలేను కాబట్టి మీరు బుక్లో ఫాలో అవ్వండి అంటే నేను చెప్పే వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ పోండి, అర్థమవుతుందా. నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ వాట్ ఈస్ మీన్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో ఇప్పుడు సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాం కదా, దాన్ని చెప్తాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవల్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ ఐసోలేటెడ్ ఎలిమెంట్ ఆర్ ఆటమ్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. మీకు ఎట్లయినా అడగచ్చు నాన్న, ఐపీ అన్నా ఒకటే, ఐఈ అన్నా కూడా ఒకటే, ఇది వేరు కాదండి, రెండో ఒకటేను, గుర్తుపెట్టుకోండి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవల్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ ఐసోలేటెడ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. సో మనకు ఇక్కడ ఐఈ 1 ఈజ్ లెజర్ దాన్ IE2 ఆర్ ఇటు కూడా అడగచ్చు, IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. ఎందుకని, వాట్ ఈస్ ద రీజన్? సో ఎందుకన్నా IE1 అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినప్పుడు సైజ్ ఏమవుతుంది, సైజు డిక్రీజ్ అవుతుంది. సైజ్ డిక్రీజ్ అయినప్పుడు ఛార్జ్ పెరిగిపోతుంది కదా, ఛార్జ్ పెరిగిపోతే ఇంకో ఎలక్ట్రాన్ లాస్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు చెప్తాం IE2 ఈజ్ కాల్డ్, ఎలా చెప్తాము, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవల్ ఆఫ్ వన్ మోర్ ఎలక్ట్రాన్ అంటే ఇంకో ఎలక్ట్రాన్ని ఆర్ అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దేని నుంచి, ఇన్ ఏ చార్జ్డ్ అయాన్, ఆల్రెడీ ఛార్జ్లో ఉంది, ఐసోలేటెడ్ ఒకటి ఐసోలేటెడ్ పాజిటివ్ అయాన్ ఈజ్ కాల్డ్ IE2. ఓకే, IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 బికాస్ ఆఫ్, అక్కడ రాస్తాం మొత్తం నాన్న, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏవేవి, ఫుల్ఫిల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, ఓకేనా, నెక్స్ట్ సైజు, ఓకేనా, న్యూక్లియస్ ఛార్జ్, ఇవన్నీ ఉంటాయి నాన్న. ఇప్పుడు సైజ్ డిక్రీజ్ అయ్యింది, న్యూక్లియస్ ఛార్జ్ ఏముంటుంది, పెరిగిపోయింది, అటువంటిప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది, అంతేనా కదా, IE2 అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫుల్ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్ని లాస్ అవ్వద్దు, అంటే ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తేనే కానీ ఇట్ విల్ బి నాట్ లూజెస్ ఆఫ్ ఎలక్ట్రాన్, అర్థమైందా. నెక్స్ట్ ఛార్జ్ చెప్పాను కదా, సో ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఇట్ విల్ బి నాట్ ఈజీలీ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే సైజ్ తగ్గింది అనుకో, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, సైజ్ తగ్గుతుంది కదా, అటువంటి వాటి నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ యూస్ చేయాలి, అందుకని వాటికి మనం క్యాటలిస్ట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు క్లోరిన్ బాండ్ ఉంది, ఇది మనకు అనీవియన్ అంటే ఇది ఎవరో ఒకరు తీసుకునేట్టుగా మనం చేయాలంటే ఖచ్చితంగా క్యాటలిస్ట్ ఉపయోగించాలి. ఇవన్నీ ఏంది, ఇవి నథింగ్ బట్ రియాక్షన్స్కి ఉపయోగపడేటివి, అర్థమవుతుందా. సో కాబట్టి వాటిని కొద్ది కాన్సన్ట్రేషన్లో పెట్టుకోండి, ఇవన్నీ చదువున్నారు కానీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వ్యాలెన్సీ ఈజ్ కాల్డ్ సింపుల్లీ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకున్నాము, సో ఫ్లోరిన్ 9 కదా, 9 1s2 2s2 2p5 అంతే కదా, 9, ఇది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని ఏమంటాము మనం, వ్యాలెన్సీ అని అంటాము, అర్థమైందా. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. నవేటం ఇప్పుడైతే ఏం చెప్తున్నాం, హౌ మెనీ బాండ్స్ ఇట్ గివ్స్, ఎన్ని బాండ్స్ అయితే ఇస్తున్నాయి దాన్నే మనం వ్యాలెన్సీ అంటున్నాం. అంతకుముందు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ అంటాం, ఇప్పుడు మనకు హౌ మెనీ బాండ్స్ ఇట్ గివ్స్ అనేదాన్ని ఏం చెప్తున్నాం, అర్థమవుతుందా. సో వ్యాలెన్సీ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ F2O అంటే H2O రాస్తున్నాం కదా, అలాగా అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత, 2 బాండ్స్ వస్తుంది, ఇక్కడ రెండిట్లో 2 బాండ్స్ సో 2 బాండ్స్ వస్తుంది కాబట్టి
ఆక్సిజన్ని మనము వ్యాలెన్సీ 2 అని చెప్తున్నాం జనరల్లీ. అర్థమైందా? కానీ దీని అవుటర్ మోస్ట్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి రే. అవుటర్ మోస్ట్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇంకా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుని తెలుస్తుంది. సో ఈ రెండింటిని మనము చెప్తాం. ఇంకా హైడ్రోజన్ చూస్తే +1, ఇక్కడ ఫ్లోరిన్ చూస్తే -1 ఛార్జ్. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఈ ఒక్క విషయంలో, చెప్పానుగా, ఈ ఒక్క విషయంలో. దీంట్లో అయితే ఆక్సిజన్కి -2, ఈ విషయంలో అయితే ఆక్సిజన్కి +2 వస్తుంది. ఎందుకని? ఫ్లోరిన్ అనేది దీనికన్నా కూడా మోర్ ఎలక్ట్రాన్ నెగటివిటీ నేచర్. ఓకేనా? సో అటువంటి అప్పుడు ఇట్లా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. మనలో లాస్ట్ది అనాలమస్ ప్రాపర్టీ ఆఫ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. అనాలమస్ ప్రాపర్టీ ఆఫ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఇప్పుడు లిథియము, సో ఇది హైడ్రోజన్, లిథియం కదమ్మా, లిథియం, సోడియం. ఇక్కడ సెకండ్ గ్రూప్ బెరీలియం, మెగ్నీషియం. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ నెక్స్ట్ గ్రూప్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్తో సిమిలారిటీ ప్రాపర్టీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మెగ్నీషియం అనుకో, బోరాన్ థర్డ్ గ్రూప్ ఏంది, ఇది ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూప్ ఇది. సో మెగ్నీషియం అనేది మనకు బోరాన్, సారీ ఇక్కడ రాస్తున్నానన్నా, కొద్దిగా చూసుకోండి నీట్గా, ఇక్కడ బాగా రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఈ అనాలమస్ ప్రాపర్టీని మనం ఏమంటామంటే డయాగోనల్ రిలేషన్షిప్. అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, లిథియం, సోడియం. సో ఇది వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాం. వీటిని సెకండ్ గ్రూప్ని బెరీలియం, మెగ్నీషియం, వీటిని ఆల్కలైన్. అంటే ఏంటంటే ఇవి మోర్ అసిడిక్ నేచర్, ఇవి దీనికన్నా ఎక్కువ అసిడిక్ నేచర్ అని అర్థమైంది. ఇది ఒకటనుకో అసిడిక్ నేచర్, ఇవి రెండు ఇస్తాయి అన్నమాట. బట్ లిథియం దీంట్లో ఫస్ట్ గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ గ్రూపులో బెరీలియం అనేది. ఓకేనా? సో ఏం చేస్తాయి, వాటి గ్రూప్ ఎలిమెంట్స్లా కాకుండా డిఫరెంట్ ఎలిమెంట్స్గా బిహేవ్ చేస్తాయి. అంటే లిథియం అనేది మెగ్నీషియం లాగా, నెక్స్ట్ బోరాన్ అల్యూమినియం, సో బెరీలియం అనేది అల్యూమినియం లాగా, నెక్స్ట్ కార్బన్ సిలికాన్, సో బోరాన్ అనేది సిలికాన్ లాగా. అంటే వీటికి ఏ నేచర్ అయితే ఉంటుందో వీటికి కూడా అవే బిహేవ్ చేస్తాయి అన్నట్టు. సో ఇటువంటి నేచర్నే మనం ఏమంటామంటే డయాగోనల్ రిలేషన్షిప్. అంటే మనము రెక్టాంగులర్లో కానీ వాటిలో ఇట్లా చెప్తాం కానీ డయాగోనల్ రిలేషన్షిప్ అని అంటాం నాన్న. అర్థమైందా? సో ద ఫస్ట్ పీరియడ్ మీన్ గ్రూప్స్, ద ఫస్ట్ ఎలిమెంట్ బిహేవ్స్ సెకండ్ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్, దట్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్ అంటాం నాన్న. అర్థమైందా? సో ఇవి మనకు ఏంది పీరియాడిక్ ప్రాపర్టీస్లోని డిఫరెంట్ ట్రెండ్స్. అర్థమైందా నాన్న? సో దీంతో ఈ లెసన్ ఓవర్. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్త చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కార్బన్ అండ్ కాంపౌండ్ చెప్తాను. ఇంతకుముందు చాలామంది అడుగుతున్నారు అది డిఫికల్ట్ అని, దాన్ని అయితే వేద్దాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్.